ఎవరైనా తప్పు చేయొద్దు అంటారు. అలాంటిది వీడేంటి తప్పు చేయండి పర్వాలేదు. తప్పేం కాదు అంటున్నాడు అని అనుకోవచ్చు. అది ఎందుకు అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్‌గా తప్పుకి, పొరపాటుకి ఒక తేడా ఉంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. పొరపాటు అంటే మనకి తెలియకుండా జరిగేది. మనకి అవగాహన లేకుండా జరిగేది పొరపాటు. కరెక్ట్ కాదని తెలుసు కానీ అది చేసామనుకోండి అది తప్పు. కాకపోతే కొన్నిసార్లు తప్పు చేయడం కూడా కరెక్టే. అది ఎలాగా అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు గురించి మనం మాట్లాడుకుంటే అశ్వత్థామ హతోహత కుంజరహ అనిపించారు ధర్మరాజు చేత. ఎందుకు అంటే అక్కడ ద్రోణాచార్యుడంత వీరుడు ఆగాలి అంటే ఏదో ఒక విషయం జరగాలన్నప్పుడు ద్రోణుడికి అశ్వత్థామ అంటే తన కొడుకు చనిపోయాడు అని తెలిస్తే ఇంకా అస్త్రాలు పక్కన పెట్టేస్తాడు. కాబట్టి అవతల వాడి బలం తగ్గుతుంది అనే ఉద్దేశంతో కావాలని అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అనిపించి అది ఒక ఏనుగు అని చివరిలో చెప్పారు. ఇక్కడ కూడా నేను రాసినప్పుడు తప్పు చేయడం తప్పేం కాదు కొన్నిసార్లు అన్నాను. చాలా మంది అనుకుంటారు తప్పు చేయడం తప్పేం కాదు అంటారు, తప్పు చేసేయచ్చేమో అని. నేను తప్పుని ఎంకరేజ్ చేయడం లేదు, కానీ కొన్నిసార్లు మనం తప్పు చేయొచ్చు. ఎందువల్లంటే తప్పు చేస్తేనే దానివల్ల మనకు నష్టం ఏంటి, తప్పు చేయకపోతే లాభం ఏంటి అది కూడా తెలుస్తుంది. అలాగే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది లాస్ట్ వీడియో చేశాను కదా పర్ఫెక్ట్గా ఉండొద్దు అని చెప్పి, ఆ వీడియోని పోస్ట్ చేయక ముందే ఈ వీడియో రికార్డ్ చేస్తాను. సో నాకు అందులో ఏం కామెంట్స్ వచ్చాయో ఇప్పటివరకు అయితే నాకు తెలియదు. బట్ నేను ఆ వీడియోలో ఒక తప్పు అయితే చేశాను. ఎందుకు తప్పు చేశాను అంటున్నాను, పొరపాటు చేశాను అనట్లేదు అంటే అది నేను తెలిసే చేశాను. ఏంటి అంటే పర్ఫెక్షనిస్ట్గా ఉండొద్దు అన్నాను. యాక్చువల్గా ప్రతి చోట కూడా పర్ఫెక్షనిస్ట్ అనే ముందు టూ అనే పదం యాడ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా టూ పర్ఫెక్షనిస్ట్గా ఉండకూడదు, టూ ఇంపర్ఫెక్షనిస్ట్గా కూడా ఉండకూడదు. ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్, ఏదైనా సరే ఎక్కువ అయితే అది మంచిది కాదు అంటాం. దెర్ ఈజ్ నథింగ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని అంటారు. ఏది కూడా పర్ఫెక్ట్ కాదు, బట్ ఉన్నంతలో ట్రై చేయొచ్చు, తప్పులేదు. కానీ టూ పర్ఫెక్షనిస్ట్ ఇంకా అంతే ఉండాలి అలా అనుకున్నప్పుడు అది తప్పు అవుతుంది. అది మరి తెలిసి మీరు ఎందుకంటే అలా చెప్పలేదు, ఇలా ఎందుకు చెప్పారు అంటే చూద్దాం ఎంతమంది కామెంట్స్ పెడతారో చూద్దాం అన్నట్టు కూడా వదిలేశాను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా అబ్బాయికి నేను లెక్కలు నేర్పుతున్నప్పుడు 2 2s are 6 అంటాను, తప్పు అంటాడు. 2 2s are 4 అని నాకు తెలుసు, కానీ అది కరెక్టా కాదా కొన్నిసార్లు టెస్ట్ చేయడానికి అలా వాడుతూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో తప్పు చేయడం తప్పు కాదు. అలాగే అవతల వ్యక్తి తప్పుడు మనిషి తప్పుడుగా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళని ఎదుర్కోవడానికి మనం ఎంత మంచిగా వెళ్తున్నా అవ్వట్లేదు అన్నప్పుడు కొన్నిసార్లు తప్పు చేయొచ్చు. అదే మీకు ఇందాక ధర్మరాజు గురించి మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటే భగవంతుడని అందరికీ తెలుసు. భగవంతుడే దాన్ని సపోర్ట్ చేశాడు. పాండవుల వైపు నిల్చుని కౌరవుల్ని ఆపాలి అన్నప్పుడు ఏదో ఒక విధంగా వాళ్ళని ఓడించాలి. బికాజ్ అక్కడ 100 మంది ఉన్నారు, పెద్ద పెద్ద మహా యోధులు, అతిరథ మహారథులు, ఇలా చాలా మంది పెద్ద వీరులు ఉన్నప్పుడు, భీష్ముడు లాంటి వాడు ఉన్నప్పుడు, వీళ్ళందరికీ విద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు ఉన్నప్పుడు వాళ్ళని ఓడించాలి అంటే కంపల్సరీగా ఏదో ఒక విషయం జరగాలి. అందుకే ధర్మరాజు అంటే అసలు అబద్ధమే ఆడని ఒక వ్యక్తి, అసలు తప్పే చేయని ఒక వ్యక్తి, అందరికీ ఒక ఐకానిక్ వ్యక్తి, అలాంటి ధర్మరాజు చేత ఆ విషయం చెప్పించారు. బికాజ్ ఎవరైనా ఆ విషయం చెప్పినా సరే ద్రోణుడు నమ్మడు, అబద్ధం ఆడుతున్నాడేమో, కావాలని తప్పు చెప్తున్నాడేమో అనుకుంటాడు. కానీ ధర్మరాజు చెప్తే మాత్రం కంపల్సరీగా నమ్ముతాడు అనే ఉద్దేశంతోనే ధర్మరాజు చేత ఆ విషయాన్ని చెప్పించారు. అందుకే ధర్మరాజు చెప్పాడు కాబట్టి అది నిజమేమో అనే ఉద్దేశంతో ద్రోణుడు అప్పుడు అస్త్రాలని పక్కన పెట్టగానే అప్పుడు ద్రోణుడిని చంపారు. లేకపోతే ద్రోణుడు ఉన్నంత వరకు కౌరవులు గెలుస్తూనే ఉంటారు, లేదా అట్లీస్ట్ ఈ యుద్ధం ఇంకా సాగుతూనే ఉంటుంది, ఇంకా చాలా మంది చచ్చిపోతూనే ఉంటారు. సో ఎంతో మందిని చావు నుంచి రక్షించడానికి అవ్వచ్చు, లేదా ఒక మంచి జరగడానికి అవ్వచ్చు, అక్కడ తప్పు అనేది జరిగింది. సో సందర్భానుసారం మనం ఒక విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి. మనం మామూలుగా అనుకుంటాం ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేస్తే ముందుకెళ్తాం లేదా సక్సెస్ అవుతాం అంటాం. సక్సెస్ కి ఫార్ములాస్ చాలా ఉంటాయి. మనం సక్సెస్ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే లాస్ట్ వీడియోలో నేను 2 పర్ఫెక్షనిస్ట్ అని చెప్పలేదు, పర్ఫెక్షనిస్ట్ మాత్రమే చెప్పాను అని చెప్పినప్పుడు చాలామంది తర్వాత కామెంట్లు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, మీరు తప్పని చెప్పారు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఆ కామెంట్లు చదివిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం, దాని గురించి పక్కన పెడదాం. తప్పు ఎందుకు చేయాలి అంటే తప్పు చేసినప్పుడు మనం ఏదో ఒకటి నష్టపోయినప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో ఇది చేయకూడదు. చిన్నప్పుడు మంటలో చేయి పెట్టద్దు, చేతులు కాలుతాయి అంటారు. చెప్పినది వినకుండా కావాలని చేయి పెట్టారు అనుకోండి, అది తప్పు. మనకి ఎవరో చెప్పారు, లేదా ఎక్కడో విన్నాము, లేదా మనకి తెలిసి కూడా మనం ఒక తప్పు చేస్తున్నాము అన్నప్పుడు దాని యొక్క నష్టాన్ని కూడా మనం అనుభవించాలి. ఆ అనుభవించినప్పుడు ఆ తప్పు నుంచి మంచి నేర్చుకుని ముందుకెళ్తాం. నేర్చుకున్న తర్వాత కూడా తప్పు చేసాం అనుకోండి, అది మూర్ఖత్వం. లైఫ్లో ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్లో జరిగిపోయింది అనుకోండి ఒక విషయం, ఆ విషయం జరిగిపోయినప్పుడు, ఆ తప్పు జరిగిపోయినప్పుడు దాని నుంచి ఒక పాఠంగా తీసుకుని, ఒక గుణపాఠంగా తీసుకుని ముందుకెళ్ళాలి. అసలు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాం
అని అనుకుంటే, రీసెంట్ గా నేను న్యూస్ లో ఒకళ్ళు చూశాను, ఎవరో ట్రేడింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఒక చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్, దీని గురించి పూర్తిగా చెప్పను కానీ ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. మినిమం గా చెప్పాలి అనుకుంటే, ఎవరైనా సరే ఒక బిజినెస్ చేసినా, ఒక ట్రేడింగ్ చేసినా, ఇంకోటి చేసినా 4 రూపాయలు సంపాదిద్దామనే చేస్తారు. ఆఖరికి నేను ఈ వీడియో చేస్తున్నా అన్నా సరే ఏదో ఒకటి వస్తుందనే చేస్తారు, లేదా మనం అవతల వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నాం అని అనుకున్నా సరే, నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు మామూలుగా చేయొచ్చుగా, యూట్యూబ్లో మానిటైజ్ ఎందుకు చేస్తారు, ఇది రూపాయి వస్తుందని అనుకుంటారు మనం నిజం మాట్లాడుకుంటే. సో అలా ఎవరో ఒకళ్ళు ఏం చేసినా సరే ఒక రూపాయి లాభం కోసం చేస్తారు. చేసినప్పుడు కొన్నిసార్లు నష్టం వస్తుంది, అది బిజినెస్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆ నష్టం నుంచి ఓకే ఇంకొకసారి అది చేయకూడదు, లేకపోతే మనం ముందుకెళ్ళాలి, ఆ దారి మంది కాదు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటారు కదా, ఒకరికి ఒకటి సెట్ అవుతుంది, ఒకరికి సెట్ కాదు. ఇది సెట్ అయింది, సెట్ అవ్వలేదు అనేది మనం చూసుకుని దాని నుంచి పక్కకు తప్పుకుని మళ్ళీ వేరే మార్గంలో జీరో నుండి స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. కానీ ఆ తప్పు అయిపోయింది అని చెప్పేసి ఎక్కువగా మనసులోకి తీసుకుని ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇలాంటి కొన్ని సెన్సిటివ్ డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళని నమ్ముకున్న ఫ్యామిలీ, లేకపోతే వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక నరకంలోకి నెట్టేసినట్టే. నువ్వైతే తెలుసో తెలియకో అది చేసేసావు, కానీ ఏమీ తెలియని వాళ్ళు అనవసరంగా అనుభవించాల్సిన పరిస్థితిని కూడా తీసుకొస్తున్నావు. కాబట్టి ఎప్పుడైనా ఒక డెసిషన్ అంటే ఒక తప్పు జరిగిందని తెలిసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి, లేదా రెండోసారి ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. అంతేగాని దాన్ని కవర్ చేసుకోవడానికి దాని మీద ఇంకో తప్పు చేసి మనల్ని నమ్ముకున్న వాళ్ళని, మనం అంటే ఇష్టపడే వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళని బాధ పెట్టడం అతిపెద్ద తప్పు అవుతుంది. సో నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్న విషయంలో ఏంటంటే, తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పుని సరిదిద్దుకోకపోవడం తప్పు, ఆ తప్పుని మళ్ళీ చేయడం తప్పు. ఏదైనా ఒకసారి జరిగితే లెట్ ఇట్ బి, మూవ్ ఆన్ అవ్వండి, ముందుకు వెళ్ళండి. అంతేగాని హేస్టీ డెసిషన్స్, చాలా కష్టమైన డెసిషన్స్ తీసుకుని మిగతా వాళ్ళని బాధ పెట్టద్దు, ఇంకా పెద్ద తప్పు అయితే చెయ్యొద్దు. మనకి పురాణాలు, ఇతిహాసం అంటే ఇది జరిగింది అని అర్థం. సో ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే మనం వాటి నుంచి నేర్చుకుంటాం. ఇప్పుడు మనం మామూలుగా మన ఇమీడియట్ ఎల్డర్ జనరేషన్ అంటే మన పెద్దలు, తల్లి తండ్రి, మామయ్య అత్తయ్య, చిన్నాన్న పెదనాన్న, వీళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటాం, లేదా తాత దగ్గర నుంచి. అలాగా ముందు జనరేషన్ ఆ విధంగా చూసుకుంటే ఇతిహాసంలో చాలా మంది మన పూర్వీకులే, వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అవి నేర్చుకోవడం కోసమే ఒక బుక్స్ లా పెట్టారు. ఇక్కడ మనం ఏంటంటే రిలీజియన్ గురించి మాట్లాడడం లేదు, జాతి మత భేదాలు లేకుండా చెప్తున్నాను. ఎవరు రిలీజియన్ వాళ్ళది ఉంటుంది, ఎవరు చదివే బుక్స్ వాళ్ళకి ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఏవో ఒక విషయాలు అయితే దాగి ఉంటాయి. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లైఫ్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది నేర్చుకోవాలి. సో కొన్నిసార్లు మనకి తెలిసినా ఒకసారి ట్రై చేయండి, చిన్న తప్పులు చేయండి. తప్పుకి నేరానికి మళ్ళీ తేడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. లీగల్గా ఉండే ఎవరికి హాని చేయకుండా జరిగిన ఒక చిన్న మిస్టేక్ అది తప్పు అవ్వచ్చు, మళ్ళీ బ్లండర్కి తేడా ఉంది, అతిపెద్ద తప్పు. అంటే మన తెలుగులో కూడా చాలా పదాలు ఉన్నాయి, తప్పు, పొరపాటు, ఘోరం, నేరం, పాపం, ఇలా చాలా పదాలు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. దాని అర్థాన్ని కరెక్ట్గా తెలుసుకుని నేను ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మీరు కామెంట్ చేయడం కానీ ఏది కానీ చేయొచ్చు. సో నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ధర్మరాజు ఎగ్జాంపుల్ చెప్పాను, మా అబ్బాయికి ఒక విషయం గురించి పరీక్ష పెట్టడానికి నేను కావాలని తప్పు చెప్పడం గురించి చెప్పాను. ఇంతకుముందు నేను వీడియోని కావాలని తప్పుగా చెప్పాను అని కూడా చెప్పాను. సో వీటన్నిటిలో ఏంటంటే ఇవన్నీ చిన్న విషయాలు, ధర్మరాజు మాత్రం చాలా పెద్ద విషయం నిజానికి. అల్టిమేట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ లో ఒక తప్పు జరిగినా ముందుకు వెళ్ళాలి. ఒకసారి తప్పు చేయడం తప్పు కాదు, తప్పుని గుర్తు పెట్టుకుని సరిదిద్దుకోలేక మళ్ళీ తప్పులు చేయడం అతిపెద్ద తప్పు. దానివల్ల ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టడం అతిపెద్ద తప్పు. దానివల్ల వేరే వాళ్ళ జీవితానికి కానీ, వేరే వాళ్ళ ఉద్యోగానికి కానీ, వేరే వాళ్ళ మనసుకి కానీ కష్టం కలిగితే అది కూడా తప్పు. సో ఏదైనా జరిగితే మన వల్ల పక్క వాళ్ళకి హాని లేనప్పుడు అలాంటి తప్పు పెద్ద తప్పేం కాదు. నేను ఒక మంచి విషయం చెప్పాను అని అనుకుంటున్నాను. అండ్ ఏదైనా విషయంలో, ఏదైనా టాపిక్లో నేను మాట్లాడగలను అని అనుకుంటే అది మీ ముందుకు తెస్తాను. ఒకవేళ ఏదైనా టాపిక్ మీరు ఏదైనా మాట్లాడమంటే అది నాకు తెలిస్తే మాట్లాడతాను, లేదంటే తెలుసుకుని దాని గురించి అర్థం చేసుకుని మాట్లాడతాను. సో మరో వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నచ్చితే లైక్ చేయండి, తప్పు చేస్తే కామెంట్ చేయండి, రైట్ చేసినా కామెంట్ చేయండి. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమాత్రం మొహమాట పడకుండా అక్కడ ఒక కామెంట్ బాక్స్ అనేది ఉంది కాబట్టి దాంట్లో రాసి పడేయండి, నేను తీసుకుంటా, పర్వాలేదు. బాయ్. మీరు అభిప్రాయం.